హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో 13th వీక్ నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత అలాగే ప్రీ ఓటింగ్ ట్రెండ్ గురించి కూడా మాట్లాడదాం. రేపు డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఈరోజు యాజ్ ఆఫ్ నో ప్రీ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో కూడా మాట్లాడదాం. దానికంటే ఇంపార్టెంట్, ఈ వీక్ తెలుసు కదా, టికెట్ టు ఫినాలే వీక్. టికెట్ టు ఫినాలే టాస్క్లు కండక్ట్ చేస్తారు, బాగుంటాయి. సిరీస్ ఆఫ్ టాస్క్లు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పాత కంటెస్టెంట్లు వస్తారు కండక్ట్ చేయడానికి. అందులో ముందుగా అఖిల్ వస్తున్నాడంట, సీజన్ 4 ఫేమ్ రన్నర్అప్. అఖిల్ అండ్ అలేఖ్య కదా, హారిక అనుకుంటా, అది ఆమె కూడా వస్తున్నారంట. అలా వస్తూనే ఉంటారు. సో టికెట్ టు ఫినాలే టాస్క్ అప్డేట్లు అవి. అఖిల్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకుంటా. అఖిల్ వస్తున్నాడు. ఇంకా నాకు తెలిసి అన్నీ కూడా వస్తాడు అనుకుంటా. చూద్దాం. వస్తూనే ఉంటారు. ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్కరు వస్తారు. వాళ్ళు సంచాలకుగా ఉండి చేసి వెళ్ళిపోతారు. ఇది టికెట్ టు ఫినాలే టాస్క్ అప్డేట్స్. ఇప్పుడు నామినేషన్ లిస్టు, ప్రీ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. సభకు నమస్కారే. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్ హే. ఓకే, మై నేమ్ ఇస్ పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఇది ఇంట్రడక్షన్లో చెప్పేసి ఉంటే సారీ, ఇది మళ్ళీ ఎడిటింగ్ టైం వేస్ట్. 13th వీక్ నామినేషన్ లిస్ట్లో 7 ఉన్నారు. అండ్ ఈసారి రాసి పెట్టుకోండి, డబుల్ ఎలిమినేషన్ అంటే హౌస్లో 9 మంది 7 అయిపోతారు. ఈ 7 ఎవరో మాట్లాడుకుందాం. నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్, తేజ, అవినాష్. ఈ 7 నామినేషన్స్లో ఉన్నారు. సో లేని వాళ్ళు ఎవరు అంటే ఇంకా నబీలు, రోహిణి వచ్చేసరికి మెగా చీఫ్ కాబట్టి రోహిణి లేదు. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ 7. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో చెప్తా. సో ఈ 7 మనము అనాలిసిస్ చేసుకుంటే ఓట్ బ్యాంకు ఎవరు రిస్క్లో ఉన్నారు మామూలుగా ఆలోచించండి. అవినాష్ లాస్ట్ టైమే ఎలిమినేట్ అవ్వాల్సింది. నెక్స్ట్ తేజ లాస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అంటే ఆయన కూడా ఎలిమినేట్ అవుతాడు. నెక్స్ట్ పృథ్వీరాజ్ మొన్న బాటమ్ 2లోకి వచ్చాడు. సో వీళ్ళు 3 డేంజర్ జోన్లో ఉంటారు. ఇదే కంటిన్యూ అవుతుంది. కానీ వీళ్ళు 3 ఇంకొకరు యాడ్ అవుతారు, వాళ్ళే విష్ణుప్రియ. సో ఈ వీక్ డేంజర్ జోన్ వీళ్ళు 4 మధ్యలోనే నడుస్తుంది. విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, తేజ. 99.99% అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు. డబుల్ ఎలిమినేషన్లోనే గేమ్ ఉంటుంది. తేజ వెళ్తాడా, విష్ణుప్రియ వెళ్తుందా, పృథ్వీరాజ్ వెళ్తాడా అనేది ఈరోజు టాస్క్. ఈ వీక్లో జరిగే టాస్క్లు, అందులో ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఎవరైనా ఓవర్ బోర్డ్ అవుతారా, ఎవరాట ఇంప్రెసివ్గా అనిపిస్తుందో, అంతా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటే దాని బేసిస్ మీద మారుతుంది. బట్ డబుల్ ఎలిమినేషన్లో వీళ్ళు 3 మధ్యలోనే ఉంటుంది గేమ్. 99.99%. అవినాష్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, బట్ మోస్ట్లీ ఆయనే వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. టాప్లోకి వచ్చేసరికి అది ఏమీ మార్పు రాదు. బట్ ఈ యాజ్ ఆఫ్ నౌ మార్పు లేదు. ఈ వీక్లో ఏమైనా సంచలనమైన జరిగితే షఫిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు, విచ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సెకండ్ గౌతమ్ ఉన్నాడు, విచ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ వీళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువే లేదు. సో ఈ వీక్ పర్ఫార్మెన్స్ మీద ఈ వీక్ వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిగినా మారచ్చు వీళ్ళిద్దరికి. బట్ యాజ్ ఆఫ్ నా ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్. 14th వీక్లో కూడా ఇదే నడుస్తుంది, 15th వీక్లో ఇదే నడుస్తుంది. పోటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. 99.99%. విన్నర్ అవ్వాలంటే ఐదర్ గౌతమ్ ఆర్ నిఖిల్, వీళ్ళిద్దరి మధ్యలోనే. ఇది పక్కా, అంతే. నెక్స్ట్ ప్రేరణ కూడా మంచి ఓటింగ్ ఉంది, కానీ సైడ్ అయిపోయింది విన్నర్ రేస్లో. చూడాలి ఏమైనా జరిగితే ఈ వీక్లో. బట్ యాజ్ ఆఫ్ నా 3వ ప్లేస్లోనే ప్రేరణ గారు ఉన్నారు. సో చెప్తున్నాను కదా, వీళ్ళు 3. నెక్స్ట్ 4th వచ్చేసరి విష్ణుప్రియ. బట్ విష్ణుప్రియ కూడా డేంజర్ బెల్సే. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అనేవి టాస్క్లు, ఆమె అన్ని గివప్లు ఇవన్నీ ఇచ్చేస్తే అలా కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆమె కూడా డేంజర్ జోన్లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే 4th పొజిషన్ ఆమె, 5th పృథ్వీ, 6th తేజ, 7th అవినాష్. కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను చెప్పినట్టు తేజ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ 4 డేంజర్ జోన్లో ఉంటారు. ఎక్కువ ఫస్ట్ అవినాష్, తర్వాత తేజ, పృథ్వీ మధ్యలో ఉంటుంది. ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే విష్ణుప్రియ. బట్ ఈ 5 డేస్లో ఏమైనా జరగచ్చు. బట్ ఫస్ట్ నేను ఏదైతే చెప్పాను 3, వాళ్ళ 3 సేఫే, ఎప్పటికీ సేఫే. నిఖిల్ ఏం ఆడపోయినా సేఫే. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అది మ్యాటర్. ఇది ఈ రోజుకి వచ్చిన అప్డేట్. నామినేషన్ స్టార్ట్ అయ్యాక నామినేషన్ అనాలిసిస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ధన్యవాద్ హే. సభకు నమస్కారం.